హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూర్తిత్వే పరికల్పితస్య శిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చ యజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చానేకధాయ శ్రుతౌ వాచం నః సదదాత్వనేకకిరణః త్రైలోక్యదీపో రవిః యకిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. శ్రీకృష్ణార్యశిష్యరాజం జ్యోతిశ్శాస్త్రప్రబోధకం శ్రీపథమార్గమార్తాండం లక్ష్మణార్యమహం భజే. జ్యోతిర్వేదనది నుండి అందరికీ నమస్కారం అండి. ప్రతి గురువారము ఆదివారము మనం చెప్పుకుంటున్నటువంటి తరగతులలో భాగంగా ఇవాళ నవమంలో కుజుడు భావశీలాధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా కుజుని యొక్క విభాగంలో 8 భావాల వరకు చెప్పుకున్నాం. అష్టమంలో కుజుడు ఉంటే ఉన్నటువంటి వారి లక్షణాల వరకు అధ్యయనం చేశాం. ఇప్పుడు నవమంలో కుజుడు ఆ విశేషాలు కొంత చూస్తాం. నవమము అనేటువంటి భావం పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది అని మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి సూత్రం. అంటే పూర్వకర్మ అంటే మన పూర్వీకులు, మన పూర్వకర్మ ఎట్టిదో దానికి సంబంధించినటువంటి వంశావళి మనకు ఒక క్రమంలో ప్రసాదించబడుతూ ఉంటుంది ప్రకృతి చేత. అంచేత మన యొక్క పూర్వకర్మ ఎలాంటిది, మన పూర్వీకులు ఎలాంటి వాళ్ళు, పూర్వజన్మ ఎటువంటిది ఇత్యాదులన్నీ కూడా నవమ భావంలోంచి తెలుస్తాయి. అలాగే భాగ్యము అనేటువంటి అంశం కూడా 9వ ఇంటి నుంచి నవమ భావంలోంచి తెలియజేస్తారు. అంటే మనకి ఏదన్నా భాగ్యం కలిసి రావడం అనేటువంటిది ఏదన్నా ఉంటుందా జీవితంలో అనేటువంటిది కూడా 9వ భావంలోంచి తెలుస్తుంది. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఒక విషయం గుర్తు చేసుకుందాం. భావశీలాధ్యాయం మొత్తం అంటే అన్ని భావాలలో అన్ని గ్రహాలు, ఒక్కొక్క భావంలో అన్ని గ్రహాలు, ఒక్కొక్క భావంలో అన్ని గ్రహాలు అలా వివరించుకుంటూ వెళ్ళేటువంటి విభాగమే భావశీలాధ్యాయం. అలాగే ఒక్కొక్క రాశిలో అన్ని గ్రహాలను అలా వివరించేటువంటిది
రాశిశీలాధ్యాయము. ఈ అధ్యాయాలు రెండు మనం అధ్యయనం చేస్తున్నప్పుడు మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భావశీలాధ్యాయం చూస్తున్నంతసేపు కూడా ఏ భావము ఏ విషయాన్ని కారకత్వం ప్రధానంగా వహిస్తోంది. మానవ జీవితంలో మానవ జన్మ మొత్తం 12 భాగాలుగా విభజించారు ఋషులు. 12 అంశాలు ఉంటాయి ప్రధానంగా. ఇక ఏదైనా సరే ఈ 12 అంశాల్లోనే ఇమిడిపోయి ఉంటుంది మానవ జన్మ మొత్తం. ఈ 12 అంశాలకి సంబంధించినటువంటి భావాలు ఏ భావం ఏ అంశాలని మనకి ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది అనేటువంటిది మనం క్షుణ్ణంగా గుర్తుపెట్టుకొని, అప్పుడు ఒక్కొక్క భావంలోనూ అన్ని గ్రహాలు వెళుతున్నప్పుడు, అంటే ఒక్కొక్క భావంలో అన్ని గ్రహాలు, ఈ భావంలో ఈ గ్రహం ఉంటే ఉన్నటువంటి వాళ్ళకి ఈ లక్షణము అని మనం అధ్యయనం చేసేటప్పుడు ముందు సదరు భావానికి సంబంధించినటువంటి లక్షణ సముదాయం మనకి గట్టిగా గుర్తుండాలి. అలా మనం అధ్యయనం చేసుకోవాలి. ఏదైనా వేదాధ్యయనం కానీ శాస్త్రాధ్యయనం ఏదైనా కానీ, ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రం కానీ, ఊరికే చదివేమండి పక్కన పెట్టుకున్నామండి, ఊరికే విన్నామండి పక్కన పెట్టుకున్నామండి అంటే ఊరికే ఉపయోగం ఏం లేదు. బ్యాడ్జీ రాసుకోవడానికి వీలుగా ఉంటుంది, విజిటింగ్ కార్డు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అధ్యయనానికి లక్షణం అది కాదు. వేదం ఉందనుకోండి, ఉదాహరణకి వచ్చేదాకా వల్లి పెట్టాలి, వచ్చేదాకా నేర్చుకోవాలి, చచ్చేదాకా వల్లి పెట్టాలి. అంటే వేదం నేను 80 పన్నాలు చెప్పుకున్నానండి అంటే గొప్ప కాదు. ప్రతిరోజు ఎంత అధ్యయనం చేస్తున్నావు, గ్రంథాపేక్ష లేకుండా సస్వరంగా ఎంతవరకు చెప్పగలవు, అది వేదకారుడికి ఉండేటువంటి లక్షణం. అలా జ్యోతిష విద్యార్థి ఖచ్చితంగా జీవితాంతము జ్యోతిష అధ్యయనం చేస్తూ కనీసం కొంతవరకైనా కూడా గ్రంథాపేక్ష లేకుండా, అంటే పుస్తకం చేతిలో ఉంటే కానీ నేను మాట్లాడలేనండి అనేటువంటి వీక్నెస్ నుంచి బయటికి రావాలి. అలాంటి స్థితి తెచ్చుకోవాలి అంటే కొంత కంటతా పెట్టుట. అంటే కంటతా పెట్టడం అనేటువంటిది నిజానికి మంచి పద్ధతి కాదు, కానీ అవసరమైతే సూత్రావళి కంటతా ఉండాలి. అలాగే మనం అధ్యయనం చెయ్యాలి. అలా మన పూర్వపుణ్యాన్ని భాగ్యాన్ని తెలియజేసేటువంటి 9వ ఇంట్లో కుజుడు ఉండగా పుట్టినటువంటి వాళ్ళకి మొట్టమొదటి లక్షణం విపరీతమైనటువంటి పట్టుదల. పట్టుదల అనేటువంటిది మంచికైతే పర్వాలేదు, మంచి విషయం గురించి పట్టుదల పడితే పర్వాలేదు. ఏనాటికైనా ఆ మంచిని సాధించడము శోధించడము ఇలాంటివన్నీ కూడా ఉపయోగమే, ప్రయోజనకరమే. ఒక్కొక్కసారి వీళ్ళకి 9వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి ఆ పట్టుదల మూర్ఖత్వం వైపు వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళని ఎవరైనా నీవే తప్ప ఇతఃపరం బెరుగా అన్నట్టుగా ఈ 9వ ఇంటి కుజుడు వాళ్ళని కనుక ఎవరైనా ఆశ్రయించినట్లయితే వాళ్ళని రక్షించడానికి కోసం అవసరమైతే అన్యాయమైనటువంటి మార్గాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. అలా అన్యాయమైన మార్గాల్లో వెళ్ళడంలో చట్టాన్ని కానీ న్యాయాన్ని కానీ దేన్ని పట్టించుకోరు, అన్నిటినీ ధిక్కరించి ముందుకు వెళ్ళిపోతారు. అందువల్ల వీళ్ళకి ఆ కోర్టు వ్యవహారాల్లో కూడా బాగా ఇబ్బంది ఉంటుంది. నిజానికి 9వ ఇంట్లో కుజుడు ఉండి జన్మించినటువంటి వారికి మిగతా రవి గురుడు లగ్నము ఇత్యాదులు బలంగా గనక ఉన్నట్లయితే, పంచమ నవమ భావములు గట్టిగా ఉన్నట్లయితే వాళ్ళని లాయర్లు చేసామనుకోండి, అంటే లా చదివించామనుకోండి, మంచి నైపుణ్యం ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో వాళ్ళకి. కానీ క్రిమినల్ సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా క్రిమినల్ సైడ్ వెళ్ళినా సివిల్ సైడ్ ఉన్నా కూడా ఎలాగైనా సరే ధర్మాన్ని గెలిపించేటువంటి, న్యాయాన్ని గురించి పోరాడేటువంటి చక్కని ఆలోచన విధానం మొదటి నుంచి తల్లిదండ్రులు అలవాటు చేస్తూ ఈ న్యాయశాస్త్రం చదివించాలి వాళ్ళ చేత. అలా లేకపోతే దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ లాయర్ గారే దొరికిపోయారండి, ఆ జడ్జి గారే దొరికిపోయారండి అంటారు చూసారా, అలాంటి కేసులు.
ఎంత నైపుణ్యం ఉన్నా కూడా ధర్మం వైపు లేకపోవడం వల్ల జీవి దెబ్బతింటాడు. అలా కాకుండా చూసుకుంటే కనుక ఈ నవమంలో కుజుడు ఉండగా ఉన్నటువంటి వాళ్ళకి చట్టానికి సంబంధించినటువంటి నిపుణత చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి పట్టుదల వల్ల ఒక్కొక్కసారి జాతకంలో మిగతా ఆస్పెక్ట్స్, మిగతా ప్లానెట్స్ తాలూకా పొజిషన్స్ వల్ల పట్టుదల పట్టడమే కాకుండా పగపట్టడం ఉంటుంది. అలా వీళ్ళు పగపట్టారంటే మాత్రం ఇక వెనక్కి రావడం ఉండదు, వీళ్ళు విడిచిపెట్టడం ఉండదు. ఎవరు చెప్పినా కూడా అది పగపట్టడం తప్పండి, మంచిది కాదండి, మనకు అనారోగ్యం అండి అని ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత సుభాషితాలు వర్లించినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంటుంది వీళ్ళకి. వాళ్ళు వినరు. ఎంతసేపు వాళ్ళకి ఒక విధమైనటువంటి రజోగుణ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం. 9వ ఇంట్లో కుజుడు ఉన్న వాళ్ళకి హక్కులు, ఇదిగో ఇది నా హక్కు, ఇది నా ప్రాథమిక హక్కు, ఇది ఫలానా హక్కు, వాక్ స్వాతంత్రం నాకు ఉంది, ఈ విధంగా ఉంటుంది వాళ్ళ ఆర్గ్యుమెంట్. వాక్ స్వాతంత్రం ఉంది, రైటే, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి వాక్కుని ఇష్టం వచ్చినట్టు వినియోగించుకోకూడదు. అప్పుడు అవతల వాడి చేతిని ఇష్టం వచ్చినట్టు వినియోగిస్తాడు మన మీద. అది తెలియాలి. హక్కు కరెక్టే, హక్కులు ఉన్నాయి అని ఆలోచించేటువంటి వాడికి చిన్నప్పటి నుంచి ఏం పాఠం చెప్పాలి? హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంది నాయనా నీకు అని చెప్పాలి. కానీ ఈ 9వ ఇంట్లో కుజుడు వాళ్ళకి అది మొట్టమొదటి నుంచి చెప్పి ఏదైనా సరైనటువంటి మార్గంలో పెంచే తప్ప ఆ పట్టుదల పాపం కాస్త గట్టిగా నెగిటివ్గానే ఉంటుంది. ఇక ఈర్ష్య, అసూయ, క్రోధము ఇవన్నీ కూడా అంటే అరిషడ్ వర్గాల్లో ఉన్నటువంటి ఆ లిస్టు ఆ గట్టిగా వీళ్ళ ఎడల చక్కగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటువంటివి 9వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అంటే తొందరగా ఈర్ష్య పడుతూ ఉంటారు, గట్టిగా మదమాత్సర్యాలు కలిగి ఉంటారు వాళ్ళు. ఇక్కడ మనకి ఇన్ని క్వాలిటీస్ గట్టిగా చెప్పుకుంటున్నప్పుడు స్వక్షేత్రగతులైనటువంటి కుజుడు కూడా ఇలాంటి లక్షణాలే ఇస్తాడా? అదే ఆ ప్రశ్న మొదటి నుంచి మనం వేసుకుంటూనే ఉన్నాం, దాన్ని సమాధానం కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక్కడ మనం చాలా సూక్ష్మంగా గ్రహించవలసినటువంటి ఒక సూత్రం ఉన్నది. ఏ గ్రహమైనా ఏ భావంలో ఉన్నా ఆ భావాత్తు ఆ గ్రహం నుంచి ఎమిట్ అయ్యేటువంటి లక్షణాలు మనం అధ్యయనం చేస్తూ స్వక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహం ఇచ్చేటువంటి లక్షణాలు ఇవి, శత్రుక్షేత్రంలో ఉండేటువంటి గ్రహం ఇచ్చేటువంటి లక్షణాలు ఇవి, మిత్రక్షేత్రంలో ఉండే గ్రహాలు, అలాగే వర్గోత్తమంలో ఉన్న గ్రహాలు అని మనం ఏవైతే చదువుకున్నామో ఆ సూత్రం ఈ సదరు భావంలో ఉన్నటువంటి గ్రహ లక్షణాన్ని తోసివేయదు, అలా అని సమర్థించదు, దేనికదే జరుగుతుంది. ఉదాహరణకి స్కార్పియోలో కుజుడు ఉన్నాడు, ఆ స్కార్పియోలో మార్సు స్కార్పియో 9th హౌస్ అయ్యి ఉన్నది. అప్పుడు ఎలా మనం మరి స్వక్షేత్రం కదా కుజుడికి ఈ నెగిటివ్ లక్షణాలు ఉంటాయా ఉండవా? ఆ ఉంటాయా ఉండవా అన్నదానికి ఎప్పుడూ కూడా ఒకలాగే ఆలోచించాలి. ఎలాగా? స్వక్షేత్రగతులైనటువంటి కుజుడు నవమ భావ అధిపతి నవమ భావంలో ఉన్నాడు అన్నప్పుడు స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు ఏ శుభప్రదమైన లక్షణాలను ఇస్తాడో అవి ఇస్తాడు. అవి ఇస్తూ ఈ నవమ భావంలో ఉన్నటువంటి కుజుడుకు ఉండేటువంటి మూర్ఖత్వము, పట్టుదల, రజోగుణం గట్టిగా ఉండడం, వీళ్ళని ఎవరైనా ఆశ్రయిస్తే వాళ్ళని రక్షించడం కోసం అవసరమైతే అవతల వాళ్ళని 2 తన్నటం, ఇలాంటి లక్షణాలతో కలిగినటువంటి ఒక విపరీతమైన ఫోర్సు కలిగి ఉంటాడు. కాకపోతే స్వక్షేత్రగతులైనటువంటి కుజుడు కనుక వీళ్ళు తప్పు చేసినా అన్యాయం చేసినా వీళ్ళు అధర్మం వైపు ఉన్నా కాస్త ఎక్కువ భాగం గెలవడం మొదలు పెడతారు.
ఎందుకంటే ఆ కుజుడు స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి కొంత శుభత్వాన్ని ఇవ్వాలి కాబట్టి. కానీ అది టెంపరీ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ లక్షణము ఏ లక్షణాన్ని పూర్తిగా తోసిపుచ్చదు జ్యోతిష్ శాస్త్రంలో, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, అందుకే స్థితి యుతి వీక్షణము అనేటువంటి ప్రధాన సూత్రం ఆధారంగానే జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి ఫలిత భాగం అంతా వెళుతూ ఉంటుంది. ఆ కాంబినేషన్ ఎప్పటికప్పుడు, స్థితి యుతి వీక్షణాల కాంబినేషన్ ఎప్పటికప్పుడు మనం అధ్యయనం చేసుకుని, ఓ ఇక్కడికి ఈ ప్రభావం ఇలా ఉంది కనుక ఈ ఫలితం ఇలా ఉంటుంది అని లెక్క పెట్టుకుంటూ ఉండాలి. ప్రధానంగా భావశీలాధ్యాయము, రాశిశీలాధ్యాయము అనేటువంటి ప్రధానంగా మనకు వెళుతుంది. చెప్పండి పద్మపురి గారు. చాలా సింపుల్. మేషంలో కుజుడు పాజిటివ్, వృశ్చికంలో కుజుడు నెగిటివ్ అన్నది మొట్టమొదట అది 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 కొంత బలమైనటువంటి సూత్రం అయితే కాదు తల్లి. ఎందుకంటే మేష వృశ్చికాలు రెండూ కూడా కుజుడికి స్వక్షేత్రాలు కనుక స్వక్షేత్రగతులైనటువంటి కుజుడిచ్చేటువంటి ఫలితాలు రెండిట్లోనూ సమానమే. కాకపోతే మేషము అనేటువంటిది కాలపురుషుని యొక్క లగ్నం అవుతుంది, వృశ్చికము అనేటువంటిది అష్టమం అవుతుంది. కనుక మేష కుజుడికి ఎంతసేపు కూడా బయటికి వ్యక్తపరిచేటువంటి ఫోర్సు, ఆ కుజుడికి అతని యొక్క ఫోర్సు బయటకు వచ్చేస్తుంది. అంటే వాడి గట్టిగా అదిలించేటట్టుగా మాట్లాడతాడు, అధికారం చలాయిస్తాడు, అలాగా బయటకు ఉంటుంది ఆయన తాలూకా ఫోర్స్ అంతా. వృశ్చిక కుజుడిది బయటికి ఉండదు. వృశ్చిక కుజుడిది ఇంట్రావర్ట్ అన్నట్టుగా చాలా జాగ్రత్తగా ఉండాలి అతనితో. ఆ పగబట్టేటువంటి గుణం వృశ్చిక కుజుడికి ఉంటుంది. మేష కుజుడికి అధికారం చలాయించే గుణం ఉంటుంది. ఆ రెండింటినీ చిన్న పిసరు తేడా, అది చూసుకోవాలి. ఏదైనా సరే మేషం అయినప్పుడు కూడా కుజుడు అక్కడ నవమ భావం పడితే, 9వ ఇల్లు కనుక మేషం పడితే, అది కూడా ఈ లక్షణాలను దాటి మాత్రం పోదు. ఈ మూర్ఖత్వము, ఈ పట్టుదల, ఈ కోర్టు వ్యవహారాల్లో నిపుణత, ఇవన్నీ ఉంటూ అధికారం చలాయించేటువంటి గుణంలో ఈ దాన్ని ఏమంటారు, వృశ్చికం అంటే తేలు, పాము అవన్నీ చూసారా, రహస్యంగా కొట్టడం. అవి ఉండేదే రహస్య ప్రదేశాల్లో. రోడ్డు మీద ఎక్కడైనా కుక్కలు ఉంటాయి, లేకపోతే ఇంకా కాస్త కొంచెం ప్రదేశాలకు వెళ్తే నక్కలు కనిపిస్తాయి తప్ప పాములు తేళ్ళు అనేటువంటివి వెంటనే కనపడవు మనకి, లోపలికి ఉంటాయి. ఆ ప్రదేశాలకు వెళ్తే గట్టిగా కొడతాయి. కుట్టి అని నొప్పి వస్తే కానీ తెలియదు, కుట్టి వెంటనే వెళ్ళిపోతాయి. వృశ్చికంలో కుజుడికి ఆ పట్టుదల, మూర్ఖత్వంతో పాటు అలాంటి రహస్యమైనటువంటి గుణం ఉంటుంది. మేషంలో కుజుడికి రహస్యం ఉండదు, అంతా బాహాటంగా ఉంటుంది. ఆ తేడా వరకే మీకు సూచనగా చెప్పాను. ఇక దీన్ని బట్టి ఆధారం చేసుకుని మీరు అధ్యయనం ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత ఈ నవమ భావంలో ఉండేటువంటి కుజుడికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏం చెప్పారంటే, 9వ ఇల్లు అంటే పూర్వపుణ్యము, భక్తి, ఇవన్నీ చెప్పారు చూసారా. ఎప్పుడు కూడా చెప్పాను కదా, భావశీలాధ్యాయం అంటే ముందు భావానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఏవి అనేటువంటిది ముందు జ్ఞప్తికి వచ్చేయాలి. దాంతోపాటు ఈ గ్రహ లక్షణాన్ని కలిపి ఉండాలి. అంతే మనం చేయవలసిన పని. ఈ 9వ ఇల్లు అంటే మతము, ఇవన్నీ వస్తాయి. ధర్మము, ఉపదేశము, మంత్ర సాధన, తపస్సు, ఈ కారకత్వాలు ఉన్నాయి కదా 9వ ఇంటికి. అందుకని వీళ్ళకి ఎలా ఉంటుంది, ఈ పిచ్చి పట్టుదల ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆ మతం మార్చడాలు అనేటువంటివి ఇప్పుడు బాగా ప్రబలిపోయాయి చూసారా. ఏ మతం వారిని ఏ మతంలోకి మారుస్తున్నా కూడా తప్పే. అది ఎవరు చేస్తున్నా తప్పే. వారు చేయొచ్చు, వీరు చేయొచ్చు. ఎవరు చేసినా అది పొరపాటు పనే, అది అధర్మమైన పనే. శాస్త్రం ప్రకారం ఒకళ్ళు మతం మార్చొచ్చండి, ఇంకోళ్ళు మార్చకూడదండి అని ఎక్కడా లేదు. ఇద్దరూ ఒక కన్ను పొడుచుకున్న వాళ్ళతోనే సమానం. ఆ ఇద్దరికీ కూడా సాధారణంగా నవమంలో కుజుడున్నటువంటి వాళ్ళకు ఉంటుంది ఈ లక్షణం.
మీరు మా మతంలోకి వచ్చేయండి, మీ మతం వదిలేయండి అని చెప్పేటువంటి ఆ పిచ్చి పట్టుదల, మూర్ఖత్వం అనేటువంటిది ఈ నవమంలో కుజుడు వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అందుకే మత వ్యాప్తి, మత ప్రచారము అనేటువంటివి ఉంటాయి చూసారా. అంటే వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ వ్యాపారం కాకుండా ఇదొక ప్రత్యేకమైనటువంటి సేవగా పెట్టుకుంటారు కొంతమంది. కొంతమంది అందులో కూడా 2 రూపాయలు సంపాదిస్తారు. అది వాళ్ళ జాతకంలో మిగతా గ్రహాలు కండిషన్స్ని ఆధారం చేసుకుని ఉంటుంది. కానీ ఈ మత ప్రచారము అనేటువంటిది, మత వ్యాప్తి అనేటువంటిది అదొక ప్రవృత్తిలాగా ఉంటుంది. వాటిల్లో రాణిస్తారు కూడా వీళ్ళు. రాజకీయం కూడా గట్టిగా ఉంటుంది. పొలిటికల్ ఫీల్డ్ కూడా వీళ్ళకి చాలా బలంగానే ఉంటుంది. కాకపోతే ఈ పొలిటికల్ ఫీల్డ్లో వెళ్తున్నప్పుడు 9th మార్స్ ఉన్నటువంటి వాళ్ళు క్యాప్రికార్న్లో మార్స్ ఉండి అది 9th హౌస్ అయినప్పుడు, యారిస్లో మార్స్ ఉండి 9th హౌస్ అయినప్పుడు యూజువల్గా వాళ్ళ తప్పుడు విధానంలో వెళ్ళిన వాళ్ళు అయ్యి కూడా అదొకమైనటువంటి సుయోగం కారణంగా గెలుస్తారు. కానీ వృశ్చికంలో కుజుడుండి నవమ భావం 9వ ఇల్లు అయితే అక్కడ గెలుపు కష్టం. జాగ్రత్తగా ఉండాలి ఈ తేడా. అలాగే వీళ్ళకి ఈ 9వ ఇంట్లో కుజుడు వాళ్ళకి కొన్ని బ్లైండ్ బిలీఫ్స్ ఉంటాయి వీళ్ళకి. చాలా అది ఎవరు అంగీకరించరు. ఏదో ఫలానా రోజు ఫలానా దిక్కుకు వెళితే ఇలా ఉంటుంది అని పంచాంగంలో ఉంది చూసారా. అంటే వారసులా అంటారు. ఫలానా వారం నాడు ఫలానా దిక్కుకు వెళితే మంచిది, ఫలానా వారం నాడు ఫలానా దిక్కుకు వెళ్ళకూడదు, ఆనందాది యోగాలు, ఇవన్నీ పంచాంగంలో ఉన్నటువంటి పేజీలు అంగీకరించాలా అంటే పూర్తిగా అంగీకరించక్కర్లేదు అనే సమాధానం. అయితే మరి ఎందుకున్నాయి ఆ పేజీలు అంటే అవసరమైతే వినియోగించుకోవడానికి అని అర్థం. ఉదాహరణకి గౌరీ పంచాంగము అని ఉంటుంది పంచాంగంలో. 24 నిమిషాలు చొప్పున ప్రతి 24 నిమిషాలకి ఆ వారాన్ని బట్టి ఉండేటువంటి ఫలితం అది ఫిక్స్డ్గా ఉంటుంది. ఆ ఫలితం దాన్ని ఆధారం చేసుకుని ఆయా పనులు చేసుకోమని, హోరకాలంలో నిర్వహించవలసినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమములు ఉన్నటువంటి జాబితా ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలా ఉంటుంది. కానీ ఈ హోర సిద్ధాంతాన్ని కానీ, గౌరీ పంచాంగాన్ని కానీ, ఆనందాది యోగాలు కానీ మనం ఇవే ఖచ్చితము అని ముందుకు వెళ్ళిపోలేము. అన్ని పనులకి వెళ్ళకూడదు. అలాగా అప్పటికప్పుడు అకస్మాత్తుగా కార్యక్రమం చేయవలసి వచ్చినప్పుడు వీటిని వినియోగించుకోండి అని రాస్తారు పంచాంగకర్తలు. చాలా నిజాయితీగా ఆ స్టేట్మెంట్ అక్కడ రాస్తారు. కాకపోతే మనమే సరిగ్గా చదువుకోం. ఇప్పుడు ఈ 9వ ఇంట్లో కుజుడు ఉన్నవాళ్ళు అవి అక్కడ ఉన్నాయంటే వినియోగించమనే కదా అర్థం. కాబట్టి మిగతావి ఏం చూసుకోక్కర్లేదు. ఆనందాది యోగాలు చూసుకుని మేము బయలుదేరుతాం. మాకెవరూ చెప్పక్కర్లేదు. మాకు పంచాంగం అంతా కరతలామలకం. మాకు తెలియనటువంటి పంచాంగ విశేషాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. అది కాదయ్యా, మనకన్నా నేర్చుకున్న వాళ్ళు, మనకన్నా చదువుకున్న వాళ్ళు అవతల బోల్డ్ మంది ఉంటారు. మనకు ఆ వినయం ఉండాలి. శాస్త్రం అధ్యయనం చేస్తున్నప్పుడు అన్నాం అనుకోండి, ఏం లేదు మీ మొహం, అలా ఏమి ఉండదు. మనకి తెలియనటువంటి విషయాలు వాళ్ళు ప్రవచనకర్తల దగ్గర ఏముంటాయండి అంటాడు వాడు. వాడే 9th మార్స్ అన్నమాట. మనం గుడ్డిగా పట్టేసుకోవచ్చు వాళ్ళని, వాళ్ళ ఆర్గ్యుమెంట్ని బట్టి. ఇలా 9వ ఇంట్లో ఉన్నటువంటి కుజుని యొక్క విశేషం కొంత అధ్యయనం చేసుకున్నాం. స్వస్తి. ఇక దశమం కుజుడు. ఇక్కడికి మనం అమ్మయ్య అనుకోవచ్చు. కుజుని యొక్క భావశీలాధ్యాయంలో 1 నుంచి చూస్తే 9 వరకు ఎక్కడా పూర్తిగా సుఖము శుభము అయినటువంటి లక్షణాన్ని పూర్తిగా గట్టిగా ప్రసాదిస్తున్నటువంటి కుజుడు కనపడ్డ మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. 9వ ఇంటి కుజుడు వల్ల కొంత పై మెరుగులు అన్నట్టుగా బాగా కొన్నాళ్ళ పాటు వెలిగాడండి ఆ ఎమ్మెల్యే గారు, ఆ ఎంపీ గారు, ఆయన చెప్పిందే వేదం అయిందండి అంటూ ఉంటారు. అది చాలా రేర్. ఇక దశమానికి కుజుడు, దశమంలో కుజుడు ఉంటుండగా జన్మించినటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. అది మనకి శుభకరమైనటువంటి ఆస్పెక్ట్ దశమ కుజుడు. ఎందుచేత ఈ స్టేట్మెంటు మనకి
మొట్టమొదట ఇవ్వబడింది? ఎవరైనా చెప్తారా? దశమ కుజుడు మంచివాడే అన్నది ఎందుకు చెప్పబడింది? చెప్పాలి. కుజుడు అనేవాడు సైన్యాధ్యక్షుడు, శక్తివంతుడు, శక్తిని ప్రేరేపించేవాడు, మన లోపల ఉండేటువంటి శక్తిని బహిర్గతం చేసేవాడు. దశమ స్థానము కర్మస్థానం కాబట్టి కర్మకి శక్తి కావాలి కదా. అందుకని దశమంలో కుజుడు ఉంటే ఆ శక్తిని వినియోగించి తన జీవిత లక్ష్యాల్ని సాధించగలడు అనే ఉద్దేశంతో చెప్పి ఉండవచ్చు. ఓకే, ఒక అభిప్రాయం వచ్చింది. ఇంకొక ఋషి ఎవరైనా ఇంకో అభిప్రాయం చెప్పండి. ఓకే, నేనే చెప్తా. ఏం లేదు, ఏదైనా భావం, ఈ గ్రహానికి భావం బలమైనటువంటి శుభకరమైనటువంటి లక్షణాన్ని ఇస్తుంది. ఈ భావంలో ఈ గ్రహం అంత శుభ ఫలితాన్ని ఇవ్వదు అనేటువంటి స్టేట్మెంటు. మిగతా కారణాలు చాలా ఉంటాయి, కానీ ప్రధానమైన కారణం ఏంటంటే కాలపురుషుని యొక్క లగ్నాది భావముల వరుసలో ఏ ఏ గ్రహములకైతే అవి స్వక్షేత్రములు, మిత్రక్షేత్రములు, ఉచ్చక్షేత్రములు అవుతాయో ఆయా భావములలో ఆయా గ్రహములు శుభత్వాన్ని ప్రసాదించును అని మనకి వినియోగ సూత్రాలు చెప్తున్నటువంటి వాళ్ళందరూ చెప్పారు. అలా కాలపురుషుని యొక్క 10వ ఇల్లు ఏది? మకరం. ఆ మకరం కుజుడికి ఉచ్చ కనుక 10వ భావంలో కుజుడు చాలా చక్కగా ఉంటాడు. 9వ భావంలో గురుడు చాలా బాగుంటాడు. ఇలా కాలపురుషుని యొక్క భావాలన్నీ కూడా మేషాత్తు మీన పర్యంతం లగ్నం నుంచి ద్వాదశం వరకు గుర్తుపెట్టుకుంటే అవి ఏ ఏ గ్రహానికి ఉచ్చ, మిత్ర, స్వక్షేత్రములై ఉంటాయో ఆయా భావాల్లో ఆయా గ్రహాలు బాగుంటాయి. సూత్రం ఇది. అలా 10వ ఇంట్లో కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ మాటకి తిరుగు ఉండదు. వాళ్ళకి ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా, వ్యవసాయం చేస్తారా అనేటువంటిది మిగతా కండిషన్స్ అన్నిటిని బట్టి తెలుస్తుంది మనకి. ముఖ్యంగా ఏ రంగంలో ఉన్నా కూడా దశమ కుజుడికి మాట చెల్లుబడి అవుతుంది చక్కగా. ఎందుకంటే వాళ్ళ మాటకి వాళ్ళ వ్రాతకి ఒక చక్కని విలువ ఉంటుంది. అంటే వేగ్గా ఏదో చెప్పేశాం, తెలిసినా తెలియపోయినా ఏదో మాట్లాడాం అన్నట్టు ఉండదు. ఇంకా వాళ్ళు మాట్లాడారు అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అందులో సత్యంతో పాటు ఒక గ్రాండియర్ ఉంటుంది వాళ్ళ మాటలో. అందుకని వాళ్ళ మాటకి ఇక తిరిగి ఉండదు. యూజువల్గా 10th మార్చ్ వాళ్ళని మనం ఎలా ఊహించుకోవచ్చు అంటే చాలా ఖచ్చితమైనటువంటి నడవడిక కలిగినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ఓ, ఒక కమిషనరో, ఒక డిఐజీ గారో వాళ్ళైతే ఎలా ఉంటారో అంటే చాలా చక్కని నడవడిక, మంచి ప్రిన్సిపల్స్, మంచి డిసిప్లిన్ ఉండి మంచి పేరు మాత్రమే ఉన్నటువంటి వారిని మనం చూసినట్లయితే వారి టెన్యూర్లో ఎక్కడా కూడా బ్యాడ్ రిమార్క్ అనేటువంటిది లేకుండా వాళ్ళు అంటిల్ దేర్ రిటైర్మెంట్ చక్కగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ని మనం జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 10th మార్చ్ తాలూకా లక్షణము, ఆ స్వరూపం మనకి పూర్తిగా అర్థమైపోతుంది. ఇలా ఉన్నటువంటి 10th మార్చ్ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఇల్లు, వాళ్ళ కుటుంబము, ఆ తల్లిదండ్రుల నేపథ్యము ఇవన్నీ పక్కకి పెడితే వాళ్ళు ఎదుగుతున్న కొలది ఈ దాసదాసీ జనము, నౌకర్లు, చాకర్లు అంటారు చూసారా. మాస్టర్ గారు ఏం చెప్పారంటే 10th మార్చ్ ఉన్నటువంటి వాళ్ళకిట వాళ్ళు మామూలుగా చిన్న పిసరు ఏదో ఒక ఆర్గనైజేషన్లో చిన్న ఆఫీసర్గా ఉన్నా కూడా వాళ్ళకి ఏదో కారణం మీద ఏదో జెడ్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నట్టుగా కనీసం 2 డెవలప్మెంట్ రోతులు ఇద్దరు ఉంటారట 2 పక్కల.
2 అసిస్టెంట్లు గ్యారంటీగా ఉంటారట. 10th మార్క్స్కి ఉండేటువంటి లక్షణం అన్నారు. అయితే ఆ 10th మార్క్స్ కర్కాటకంలో మార్క్స్ ఉండి అది 10th హౌస్ అయితే మరి నీచ కదా. మరి అప్పుడేం చేద్దాం? అప్పుడు కూడా వాళ్ళు జైలు సూపరింటెండెంట్, అప్పుడు కూడా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి, పెద్ద పెద్ద ఖైదులు, పెద్ద వాళ్ళు లోపల ఉన్నారు కనుక, వాళ్ళతో ఏదైనా వీళ్ళకి ప్రమాదం ఉండొచ్చు కనుక వీళ్ళకి సెక్యూరిటీని ఇస్తారు. అంచేత విషయం ఏది అన్నది కాదు. అనాథ శరణాలయం, దేశంలో బాగా పేరు మోసినటువంటి అనాథ శరణాలయానికి వాళ్ళకి ఏదో చీఫ్ అడ్వైజర్గా ఉంటారు. వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళ నిజాయితీయే వీళ్ళకి ప్రమాదం అవుతుంది కాబట్టి వీళ్ళకి ఫోర్సు వెనకాతల సెక్యూరిటీ ఇవ్వబడుతుంది. అలా ఈ 10th మార్క్స్ అనేటువంటిది చాలా చక్కనైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. కాకపోతే పాపగ్రహం కనుక ఆ పాప ఫలితాన్ని సూచించాలి, మనకి తప్పదు కనుక 10thలో మార్క్స్ అనేటువంటిది అఫ్కోర్స్ 9thలోను 10thలోను సన్నుకు కూడా అదే లక్షణం ఉంటుంది. తండ్రి చిన్నప్పుడే చనిపోయే అవకాశం కొన్ని జాతకాలకు ఉంటుంది. అందరికీ అని కాదు, కొంతమందికి. మీకు గతంలో కూడా మనవి చేశాను, నవమే పితృహంతక అని సూర్యుడు అష్టోత్తరం చదువుతున్నప్పుడు వస్తుంది ఒక వాక్యం. 9వ ఇంట్లో సూర్యుడు ఉన్నప్పుడు అలాంటి లక్షణాలు, అంటే తండ్రి చిన్నప్పుడే గతించేటువంటి అవకాశం. అలా 10లో అంటే దశమంలో కుజుడు ఉన్నటువంటి వారికి ఆ లక్షణం కొంతమందికి ఉంటుంది. అలాగే దశమానికి ఎదురకుండా ఉన్నటువంటి భావం చతుర్థం కదూ. అందుకని తల్లి కూడా, చతుర్థం తల్లిని, దశమం తండ్రిని సూచిస్తాయి కనుక తల్లి కొన్ని కారణాలు, కొన్ని జాతకంలో కొన్ని ప్రబలమైనటువంటి యోగాలు కనుక, మాతృవియోగ యోగాలు బాగా ముసిరిపోయినప్పుడు చిన్నప్పుడు తల్లిని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది ఈ దశమ కుజుడు వాళ్ళకి. ఈ నవమంలో ఉన్నటువంటి కుజుడు వాళ్ళకు ఒక గర్వం ఉంటుంది, దశమంలో కుజుడు వాళ్ళకు ఒక గర్వం ఉంటుంది. ఆ గర్వానికి తేడా మనం జాగ్రత్తగా గమనించాలి. 9th వాళ్ళకు ఉండేటువంటి, అంటే 9వ ఇంట్లో కుజుడు ఉండేటువంటి వాళ్ళకు ఉండే గర్వం, నాకే అంతా తెలుసు మరెవ్వరికీ ఏమీ తెలియదు అనేటువంటిది వాళ్ళ గర్వం. వీళ్ళు అలా కాదు, నేను చెప్పేది కరెక్టు, నేను చెప్పేది 10 మంది శ్రేయస్సు కోసము, ఇది ఖచ్చితమైనటువంటి ప్రయోజనాన్ని కలిగి ఉన్నటువంటి మాట కనుక, విషయం కనుక నేను గట్టిగా చెప్పగలను, నేను ఎవరి ముందైనా చెప్పగలను అనేటువంటి గర్వం వీళ్ళది. ఆ గమనించాలి తేడాను. గతంలో మనవి చేశాను, జ్యోతిష్శాస్త్ర అధ్యయనకర్త ఆ విద్యార్థి జీవితాంతము విద్యార్థే. ఎందుకంటే వైద్యం అనుకోండి, వైద్యానికి సంబంధించినటువంటి శాస్త్రం చదువుకోవడం, న్యాయశాస్త్రం అనుకోండి తనకి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుకుంటాడు. అలా అలంకార శాస్త్రం ఉందనుకోండి, వ్యాకరణ శాస్త్రం ఉందనుకోండి, అది దేనికదే ఒక్కొక్కటి చదువుకోవచ్చు. జ్యోతిష్శాస్త్రం అలా కాదు. గతంలో మనవి చేసి ఉన్నాను మీకు. ప్రధానంగా ఇచ్చినటువంటి 9 గ్రహాల చరిత్ర తీసుకున్నా కూడా, కారకత్వాలు తీసుకుంటే, సృష్టికి పూర్వం నుంచి ప్రళయం వరకు ఉన్నటువంటి సమస్తమైన విషయాలు క్రోడీకరించి ఒక నిబద్ధతతో, ఒక నిర్దిష్టమైనటువంటి క్రమంలో ఖచ్చితత్వంతో కూడినటువంటి డేటా ఇవ్వగలిగిన సైన్స్ కేవలము ఎస్ట్రాలజీ మాత్రమే, ఇంకేదీ లేదు. అందుకే మిగతా శాస్త్రాలన్నీ ఎస్ట్రాలజీలో భాగమై ఉంటాయి. అలా అధ్యయనం చేసిన నాడే ఎస్ట్రాలజీ అనేటువంటిది సరైనటువంటి అధ్యయనం. అంటే జ్యోతిష్యం సరిగ్గా గనక వినయంతో చదువుకున్నట్లయితే, సిద్ధాంతికి, అంటే జ్యోతిషం అనేటువంటి దాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి సిద్ధాంతి గారికి వైద్యము తెలుస్తుంది, న్యాయశాస్త్రము తెలుస్తుంది, చట్టము తెలుస్తుంది, వాట్ నాట్
ఎయిర్‌ప్లేన్ టు హెలికాప్టర్ ఏదైనా మాట్లాడగలడు. ఎంచేత ఈ శాస్త్రంలో అన్నీ కలిసి ఒక భాగంగా ఉంటాయి. ఆ భాగాలు విడదీసి చదువుకోవడమే మనం చేయవలసిన పని. అంచేత మనకి ఈ చిన్న చిన్న తేడాలు గట్టిగా గుర్తుండాలి. నవమ భావంలో ఉండేటువంటి కుజుడికి ఉన్నటువంటి గర్వము, దశమ భావంలో ఉన్నటువంటి కుజుడికి ఉండేటువంటి గర్వము తేడా ఏమిటి అని ఓ 10 సార్లు, 20 సార్లు, 100 సార్లు మనం సమాజాన్ని చూసి మనం అధ్యయనం చేస్తూ ఉండాలి. పుస్తకం ఒకటి చదువుకుంటానండి అంటే అయ్యే పని కాదు. అందుకని ఈ అధ్యయనం ముఖ్యంగా ఇది కూడా ఇచ్చారు. దశమంలో ఉండేటువంటి గ్రహం యొక్క ప్రబలమైనటువంటి శుభయోగం ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది, కనీసం జ్యోతిష్శాస్త్రము అని జీవితంలో ఒకసారి చేత్తో రాస్తాడు. 10th హౌస్లో కనుక ఆ మాత్రం ఈ మాత్రం గట్టితనం లేకపోతే ఇంకా జ్యోతిష్శాస్త్రం వైపు రావడం ఉండదు. మన గ్రూప్లో ఉంటారు చూసారా, 45 మందో 50 మందో. మనం ఎంతసేపు ఈ 9 మంది 8 మందే లక్ష్యం వారం ఆదివారం అంటే ఖచ్చితంగా క్లాస్కి అటెండ్ అవుతాం. అంటే మిగతా వాళ్ళ 10th హౌస్ గట్టితనం అంతగా ఉంది అని అర్థం. పాపం వాళ్ళ ప్రయత్నం మంచిదే, వాళ్ళకి ఉద్దేశం మంచిదే, ఖచ్చితంగా జ్యోతిష్శాస్త్రం జాగ్రత్తగా అధ్యయనం చేసి వరాహమీరుడి కన్నా పెద్దవాళ్ళం అవ్వాలని కోరుకున్నది. కానీ 10th హౌస్లో బలం లేకపోవడం వల్ల అధ్యయనం వీక్ అవుతూ ఉంటారు. ఇక్కడనే కాదు, మన దగ్గరనే కాదు. అదంతే, అనుకోవడం వేరు, చేయలేకపోవడం వేరు. దానికి రహస్యం ఇక్కడ దశమ భావంలో ఉంటుంది. ఇక మంచి టీవీగా ఉంటారు వీళ్ళు. 10th మార్క్స్ షూర్గా. మాస్టర్ ఏమన్నారంటే వాళ్ళు అదేమిటది ఓ రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో ఎక్కడో పాపం బెచ్చమెత్తుకుంటున్నటువంటి వాళ్ళ అవి కూడా 10th మార్క్స్ కనుకుంటే వాడు బెచ్చమెత్తుకోవడానికి వెళ్ళక్కర్లేట, వాడు అసిస్టెంట్ ముష్టి వాళ్ళు బెచ్చమెత్తుకుని తీసుకొచ్చి వీడికి ఇస్తూ ఉంటారట. అలా అయినా సరే వాళ్ళ టీవీ కిందకి దిగదు, అలా ఒక స్టాండర్డ్లో ఉంటుంది వాళ్ళ లైఫ్ అన్నారు. చాలా చక్కనైనటువంటి మిగతా శుభగ్రహాలతో కూడి ఈ 10th మార్క్స్ ఉన్నాడు అనుకోండి, అంటే మంచి మంచి గురుడితోనూ రవితోనూ శుక్రుడితోనూ, ఒక గ్రహంతో అర్ధకోణ దృష్టి, ఒక గ్రహంతో కోణ దృష్టి అలా కలిగి ఉన్నటువంటి ఈ దశమ కుజుడు చాలా చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా ఇస్తాడు అన్నారు. ధనార్జన కూడా హాయిగా శుభ్రంగా గట్టిగా ఉంటుంది అన్నారు. అలాగే ఈ దశమంలో ఉన్నటువంటి కుజుడు కనుక ఈ దశమాధిపతి నవమాధిపతి అయినటువంటి గ్రహంతో కలిసి ఉన్నాడు అనుకోండి, ఇంకా బలమైనటువంటి యోగాన్ని ఇస్తాడు, ఇంకా చాలా బాగుంటుంది. ముఖ్యంగా అలా ఉన్నటువంటి జాతకంలో ఆ కుజ మహాదశ కానీ కుజ అంతర్దశ కానీ ఏర్పడినప్పుడు చెప్పలేనంత ఉన్నత స్థితి ఏర్పడుతుంది ఈ జాతకుడు లేక జాతకురాలకి. ఇది ఇక్కడికి ఈ దశమ కుజుడిని కొంత అధ్యయనం. ముఖ్యంగా వీళ్ళు కనుక ఆధ్యాత్మికత అనేటువంటి రంగంలో కనుక ఏమాత్రం పార్ట్ తీసుకున్నా కూడా, అంటే అందరూ స్పిరిచువల్గా ఉంటారు కలియుగంలో అని అనుకోలేము. కొంతమంది స్పిరిచువల్ లైన్ అనేటువంటిది అందరికీ ఖచ్చితంగా జీవితంలో ఒక భాగమై ఉండాలి అని రూల్ ఏం లేదు. అది సోల్ ఎలివేషన్ని బట్టి ఉంటుంది. అంటే ప్రకృతి పరిణామ సిద్ధాంతాన్ని అనుసరించి జీవి యొక్క ఉన్నతి అనేటువంటిది ఒక జన్మ వెళుతూ ఉంటే ముందుకి ఆ పరిణామం దాని యొక్క ఉన్నతత్వం అనేటువంటిది ఆ ఎలివేషన్ ఎంతుంటే దాన్ని బట్టి మనకి ఆధ్యాత్మిక జీవనము అనేటువంటిది కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఊరికే ఆధ్యాత్మికత అనేటువంటిది మాట వాడుతూ ఉంటారు, ఆచరణ ఏమీ ఉండదు. ఇద్దరూ 10th మార్క్స్ వాళ్ళే. ఆ మిగతా వాళ్ళు మెటీరియలిస్టిక్గా ఉన్నటువంటి వరల్డ్లో వాళ్ళు ఉన్నతి గడించిన వాళ్ళు అవుతారు, బాగుంటుంది అంతా. మరి స్పిరిచువల్గా ఏమైనా అని పలకరించామనుకోండి, వాళ్ళకి 80 ఏళ్ళు వయసు వచ్చాక నాకు టైం కుదరలేదండి అని చెప్తారు సింపుల్గా. అదొక రకం, తప్పులేదు. ఇక ఈ మిగతా వాళ్ళు ఎవరైనా స్పిరిచువల్గా కూడా కాస్త ఆ మాత్రం ఈ మాత్రం దీపము నైవేద్యము జపము తపము అనేటువంటి వ్యవహారం ఏదైనా ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే, దశమ కుజుడు అయితే గనక
చాలా చక్కని భక్తి ఉంటుందన్నారు. ఆ భక్తి సామ్రాజ్యం, వీళ్ళ యొక్క భక్తి సామ్రాజ్యం ఎంతటిది అంటే మాస్టర్ చెప్పారు, రాముడి ఎడల ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి భక్తి దశమ భావంలో కుజుడు ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది అన్నారు. అందుకు మనమేం చేయాలి అంటే, దశమంలో కుజుడు ఉన్నటువంటి వాళ్ళకి హాయిగా రామాయణం చదివించటం, రామమంత్రం జపం చేయించటం, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని రండి అని చెప్పటం, చిన్నప్పుడే వాళ్ళకి హనుమాన్ చాలీసా లాంటివో ఈ రామచరితమానసు లాంటివో వాళ్ళకి అలవాటు చేయటం, ఇవి చేసామనుకోండి ఆ 10th మార్క్స్ని చూసి వాళ్ళ జీవితం అంతా కూడా చాలా ప్రాపర్గా ఎదుగుతారు, చాలా హాయిగా వెళ్తారు వాళ్ళు. ఒకవేళ కనుక ఈ 10th మార్క్స్ ఉండి శని, రవి, వరుణ ఈ 3 పాపగ్రహాల చేత వేధ పొందితే, అంటే స్క్వేర్ ఆస్పెక్ట్ కానీ అపోజిషన్ ఆస్పెక్ట్ కానీ క్వాడ్రంట్ ఆస్పెక్ట్కి అక్కడ చోటు లేదు. ఎందుకంటే మార్సు పాపగ్రహం కనుక షష్టాష్టకము అనేటువంటిది మనం ఇంకా ఆలోచించవలసిన పని లేదు. అంటే శుభగ్రహంతో పాపగ్రహానికి ఏర్పడితేనే షష్టాష్టకం, గుర్తుపెట్టుకోండి. 2 పాపగ్రహాల మధ్యలోనూ 2 శుభగ్రహాల మధ్యలో షష్టాష్టకం అనేటువంటిది అది లెక్కకి రాదు. ఈ సూత్రం మర్చిపోవద్దు. చాలామందికి ఉంటుంది ఈ సందేహం. ఒక పాపగ్రహానికి ఒక శుభగ్రహానికి మధ్యలో మాత్రమే షష్టాష్టకం అనేటువంటిది అది దాని దుష్ప్రభావం చూపిస్తుంది. అయితే షష్టాష్టక దృష్టి అనేటువంటిది ఒక ప్రసక్తి వచ్చింది కనుక ఇంకొంచెం వివరం చెప్పుకోవాలి. ఇప్పుడే వివాహ పొంతన చూస్తూ ఉంటాను, చూసారా? ఆ కంపేటబిలిటీ అనేటువంటిది చూసినప్పుడు మాత్రం పురుషుని యొక్క లగ్నాధిపతికి స్త్రీ లగ్నాధిపతి ఎట్టి పరిస్థితుల్లోని షష్టాష్టకం కాకూడదు. అలా షష్టాష్టకం డిగ్రీ షష్టాష్టకం కనుక అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి వివాహం నుంచే ఆరోగ్యం చెడిపోతుంది. అది ఇంకా బాగు చేయడానికి అవ్వదు. ఎవరో ఒకరికి క్యారేజీ మోస్తూ ఉండాలి హాస్పిటల్కి. అదే కనుక ఇద్దరి యొక్క సప్తమాధిపతుల మధ్యలో షష్టాష్టకం పడింది అనుకోండి, ఇంకా వారికి అన్యోన్యత అనేటువంటిది మనం ఇంకా ఆ జన్మకు ఊహించలేము. అంచేత అలాంటి షష్టాష్టకం అంటే వివాహ పొంతన చూస్తున్నప్పుడు అవి ఒక శుభగ్రహము ఒక పాపగ్రహము అయ్యాయా లేదా అన్నది మనకి లెక్కలేదు. అవి 2 పాపగ్రహాలు కావచ్చు, 2 శుభగ్రహాలు కావచ్చు. అక్కడ షష్టాష్టక ఫలితం వేరు, ఇండివిజువల్ చార్ట్లో షష్టాష్టక ఫలితం వేరు. గుర్తుపెట్టుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతే ఫలితం పాడైపోతుంది. అలా ఇక్కడ దశమంలో కుజుడు ఎంత చక్కని ఉపయోగకరమైనటువంటి శుభకరమైనటువంటి లక్షణాలతో ఉంటాడో ఈ శని, రవి, వరుణులు తేలుస్తారు. వీళ్ళతో కనుక స్క్వేర్ ఆస్పెక్టు అపోజిషన్ ఆస్పెక్టు పడితే చాలా దారుణంగా ఉంటుంది. ఈ గడించిన ప్రతిష్ట అప్రతిష్ట అయిపోతుంది. అంటే ఇక్కడే మనకి సాయన సిద్ధాంత అధ్యయనకారులం కనుక సాయన సిద్ధాంతం ప్రకారం మనం దేవమాన దశాక్రమం అనేటువంటిది చదువుకుంటున్నాం కనుక అదే ఉదాహరణ చెప్తాను. ఒకళ్ళకి దశమంలో కుజుడు ఉన్నాడు, ఈ వాళ్ళ జాతకంలోనే రవి కానీ శని కానీ వరుణుడు కానీ ప్రోగ్రెషన్లో అంటే దేవమాన దశా క్రమంలో ఈ జన్మ కుజుడికి కేంద్రగతి లేక సమసప్తక గతిలోకి వచ్చారనుకోండి, అక్కడి నుంచి వీళ్ళ తాలూకా నష్టము, కష్టము, ఇబ్బంది, ప్రమాదము అనేటువంటివి ప్రారంభమైపోతాయి. ఆ యాస్పెక్ట్ పోయేదాకా శనితో వర్ణుడితో యాస్పెక్టు పోవడం ఉండదు జన్మకి. ప్రోగ్రెషన్లో ఏర్పడేటువంటి యాస్పెక్టు శని 1 డిగ్రీ దాటాలంటే 30 ఏళ్ళు పడుతుంది, ఇంకేం దాటినట్టు. అందుకని అంటే ప్రోగ్రెస్డ్ హరస్కోప్ అనేటువంటిది వేరేగా చెప్పుకోవాలి. కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అది కూడా ఇప్పుడు చెప్పుకోకపోతే పొరపాటు జరుగుతుందని చెప్తున్నాను. ఒకసారి ఇప్పుడు ఓన్లీ ప్రోగ్రెషన్ చార్ట్, ప్రోగ్రెస్డ్ హరస్కోప్ అనేటువంటిది నెమ్మదిగా అది కూడా మనం అధ్యయనం చేసుకుందాం. అట్లా ఈ దశమంలో ఉన్నటువంటి కుజుడికి లక్షణాలు వీటితో ఇవాల్టి అధ్యయనం
ఇప్పటికి ఆపుదాం. ఇక ఏకాదశ ద్వాదశ భావాలలో కుజుని యొక్క స్వరూప స్వభావాలన్నీ నెమ్మదిగా తర్వాత వచ్చే తరగతుల్లో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చెప్పినైనా